కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని కరీంనగర్ జిల్లాలో నిర్వహించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేశారు. గత ప్రభుత్వం జూలై 25 నుంచి ఆగస్టు 10 వరకు దీనిని కొనసాగించాలని నిర్ణయించారు. ఈ కేశవపట్నం మండలంలో కొత్త రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమం కోసం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా తుమ్మల గారు, జిల్లా మంత్రిగా పొన్నం గారు, మరి రాష్ట్ర సివిల్ సప్లైస్ మినిస్టర్గా నన్ను, మీ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు, ఆహ్వానం మేరకు మేము రావడం జరిగింది. భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఎక్కడా జరగని విధంగా రేషన్ వ్యవస్థలో ఒక విప్లవాత్మక మార్పు, ఒక చారిత్రాత్మక మార్పు తీసుకొస్తుంది తెలంగాణలో మన కాంగ్రెస్ ప్రభుత్వం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి ఈనాడు ఈ కవంపల్లి గారి కాన్స్టిట్యున్సీలో ప్రారంభోత్సవం చేస్తున్నాం. కాబట్టి దయచేసి మీకు సంక్షేమ కార్యక్రమాలు సంవత్సరన్నర కాలంలో వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పేదల కోసం, బడుగుల కోసం, బలహీన వర్గాల కోసం, రైతుల కోసం చేస్తున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలకు నేరుగా సుమారు 1,00,000 కోట్ల రూపాయలు రైతాంగ జేబుల్లోకి పంపించినటువంటి ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా సంక్షేమం ఎక్కడ ఆపకుండా గతంలో వాళ్ళు మానేసినటువంటి కార్యక్రమాలన్నింటినీ పునరుద్ధరిస్తూ పేద ప్రజలకు న్యాయం చేసేటటువంటి కార్యక్రమాలు ముందుకెళ్తున్నాయి. ఇంకా ఇంకొక నియోజకవర్గం ఉంది కాబట్టి దయచేసి మళ్ళీ కవంపల్లి గారు ఎప్పుడు పిలిస్తే అప్పుడు